వెల్కమ్ టు రాధా మై స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో మట్టి పాత్రల గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను. మట్టి పాత్రలో చాలామంది ఈ రోజులో వంటలు చేసుకుంటున్నారు కనుక అవి ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామందికి తెలియదు కనుక ఈ వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ సింబల్ నొక్కండి. బెల్ సింబల్ నొక్కడం ద్వారా ఇలా మీకు ఉపయోగపడే కొత్త వీడియో అప్లోడ్స్ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుంటాయి. ఈ మట్టి పాత్రలో వండుకోవటం వల్ల మనకి ఆరోగ్యం చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మట్టి పాత్రలు ఇవి ఎక్కడ కొనుక్కోవాలనేది మీకు తెలియదు కనుక ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మట్టి పాత్రలు ఆన్లైన్ సైట్లో అంటే ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా అట్టపెట్టెలోను చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి పంపుతారు వీళ్ళు. ఇది మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఈ మట్టి పాత్రలు యూజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక ఇప్పుడు వేసవకాలం వస్తుంది. పాలు కాసి తోడు పెట్టుకున్నా కూడా ఆ పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. అలా మంచినీళ్ళు కూడా ఫ్రిడ్జ్లో ఎక్కువ తాగుతుంటాం. ఫ్రిడ్జ్లో వాటర్ తాగటం వల్ల కూడా మనకి ఇంకా దాహం పెరుగుతుంది. అలాగని కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగకూడదు. ఇలా మట్టి కోజాల్లో కానీ మనం వాటర్ పట్టి తాగితే చాలా ఒంటికి కూడా వేడి ఉన్నా కూడా వేడి కూడా తగ్గి ఇలా సలువ చేస్తుంది. జలుబులు అలాంటివి కూడా రావు. ఫ్రిడ్జ్ వాటర్ చాలా కూలింగ్ ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదు. చూస్తున్నారు కదా ప్యాకింగ్ ఎంత బాగా చేశారో వీళ్ళు. ఒకవేళ మనకి పగిలిపోయినా ఏమన్నా రీప్లేస్మెంట్ కూడా ఉంది. రిటర్న్ పెట్టేసుకోవచ్చు. అనేది మళ్ళీ ఇస్తారు మనకి వేరే. మట్టి పాత్రలు కనుక చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేశారు. చూస్తున్నారు కదా, మంచినీళ్ళ కూజ ఇది. దీంట్లో వాటర్ చల్లగా చాలా కూలింగ్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ మట్టి పాత్రలు మనం యూజ్ చేసుకునే ముందు గ్యాస్ స్టవ్ పైన కూడా వంటలు చేసుకోవచ్చు. అలాగే ఓపిక ఉన్న వాళ్ళ ఇలా బొగ్గుల పొయ్యి మీద కూడా వంటలు చేసుకోవడం వల్ల ఇంకా రుచిగా ఉంటాయి. ఈ మట్టి పాత్రలు మనం వాడిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలంటే చాలా తక్కువ లిక్విడ్ అయితే దానికి మళ్ళీ మట్టి పాత్రలకి అంటుకుపోతుంది. అది ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఇంకా నొరగ్గానే వస్తుంది కనుక చాలా తక్కువ సోపు ఘాటు తక్కువ ఉన్న సబ్బుతోనూ ఇలాగ లైట్ పీస్తోనూ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది వాడే ముందు ఎలాగంటే మట్టి పాత్రలను ఒక రోజంతా వాటర్లో ఉంచేసి ఒక రోజు కానీ 2 రోజులుగానే ఉంచినా కూడా ఏం పర్వాలేదు. 2 రోజులు వాటర్లో ఉంచిన తర్వాత తీసి ఎండలో ఒక రోజంతా 1 గంట ఎండబెట్టిన తర్వాత నూనె రాసేసి ఇలా లోపల పక్కంతా నూనె రాసినా పక్కన పెట్టి ఉంచి వాడుకోవచ్చు. డైరెక్ట్గా ఇలాగ కొత్త కుండల్లోనూ వంటలు చేయకూడదు. చూస్తున్నారుగా ప్యాకింగ్ ఎంత బాగుందో. ఈ పాత్రలు కొనుక్కునే వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి.